హాయ్ అండి. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన ఆలు కట్లెట్ని డీప్ ఫ్రై చేయకుండా తక్కువ నూనెతో ఎలా చేసుకుందామో చూద్దామండి. రోజు రొటీన్గా ఒకే రకం స్నాక్స్ కాకుండా ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే మనకు 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఆలు కట్లెట్ చేసుకోవడానికి ముందుగా మనము ఆలూని ఉడికించుకోవాలి. చూసారు కదా, నేను ఇలా 3 మీడియం సైజు ఆలూని తీసుకొని ముందుగా ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న తర్వాత పొట్టు తీసేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మనం ఆలు ఉడికించేటప్పుడే కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి ఆలూని ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకున్న ఆలూని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఈ విధంగా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా స్మాష్ చేసుకుంటే మనకు ఆలు కట్లెట్ షేప్ అంత కరెక్ట్గా వస్తుందండి. అలాగే మనకు ఆలు కట్లెట్ క్రిస్పీగా రావాలి అన్నా, కలర్ఫుల్గా రావాలి అన్నా ఈ విధంగా 1 కప్పు వరకు బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలండి. మీరు ఈ బ్రెడ్ క్రమ్స్ ప్లేస్లో బియ్యం పిండినైనా వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్, అలాగే సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చిని, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోవాలి. వీటితో పాటుగా 2 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి. మనం ఈ కట్లెట్లో ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ మసాలాతో మనం చేసుకోవచ్చండి. మనం వేసుకున్న మసాలాలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం వీటిని కట్లెట్ షేప్లో చేసుకోవాలండి. మనం ఈ విధంగా ముద్దలా చేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ తీసుకొని మనం ఎంత సైజులో చేసుకోవాలనుకుంటున్నామో అంత సైజు తీసుకొని మనం వీటిని కట్లెట్ షేప్లో ఒత్తుకోవాలండి. మీరు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. నేను మాత్రం ఇలా చేస్తున్నాను. మనం ఫ్రై చేయడానికి ముందుగానే వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకు ఈ కట్లెట్ ఎక్కడ విరిగిపోకుండా కరెక్ట్గా వస్తుందండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని పెట్టుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టామంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం వీటిని రివర్స్లో ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్ని ఒక చిన్న స్పూన్తో తీసి కట్లెట్ పైన వేసామంటే కట్లెట్ చక్కగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, మనం కట్లెట్ని అటు ఇటు తిప్పుకుంటూ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకు కట్లెట్ లోపలి వరకు ఫ్రై అవుతుంది. తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది. మనం బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాం కదండి, మనకు ఈ కట్లెట్ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా డార్క్ కలర్ వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో 5 మినిట్స్లో వేడి వేడి ఆలు కట్లెట్ రెడీ అయిపోయింది. మనం ఈ కట్లెట్ని డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్తో ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకు డీప్ ఫ్రై చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి. మనకు ఈ విధంగా కాలిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా రెడీ అయిన ఆలు కట్లెట్ని మనం టమాటో కెచప్తో తిన్నామంటే చాలా బాగుంటుందండి. మనకు టేస్టీగా ఉండే వేడి వేడి ఆలు కట్లెట్ రెడీ అయిపోతుందండి. రోజు రొటీన్గా ఒకే రకము స్నాక్స్ కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ఆలు కట్లెట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ సింపుల్ ప్రాసెస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.